సోమవారం నాడు హోంమంత్రి గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ధర్మవరం అగ్రహారం గ్రామంలో అచ్యుత్ హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైమా నేత్రాలయం వారిచే ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరంలో 61 మందికి పరీక్షలు నిర్వహించి 15 మందికి ఆపరేషన్ అవసరం ఉందని గుర్తించారు. వీరిని ఆపరేషన్ కోసం తీసుకుని వెళ్లడం జరిగింది. ఈ ఉచిత కంటి వైద్య శిబిరంలో వమ్మవరం మాజీ ఎంపీటీసీ పల్లెల జగ్గారావు, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు సుంకర శ్రీనివాస్, జనసేన మండల యూత్ అధ్యక్షుడు లింగంపల్లి జ్యోతికుమార్, గ్రామ శాఖ అధ్యక్షుడు బండి నాగేశ్వరరావు, ప్రగడ తులసి, జనసేన నాయకులు తుంపాల రాంబాబు, గజివెల్లి గణేష్, బంగారి నాగశివ, బండి గణేష్, బండి వరహాలరావు, కొమ్మిరెడ్డి సురేష్, కరుణ, కొండలరావు, కాశీ, సుంకర నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. అనకాపల్లి జిల్లా పాయకరపేట నియోజకవర్గం ఎస్ఐవరం మండలం ధర్మవరం అగ్రహారం గ్రామంలో ఈరోజు రాష్ట్ర హోంమంత్రి వర్యులు శ్రీమతి వంగలపూడి అనిత గారి పుట్టినరోజు మంగళవారం నాడు సందర్భంగా 22/3/2026 అనగా ఈరోజు ధర్మవరం అగ్రహారం మా గ్రామంలో ఉచిత మెగా కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ వైద్య శిబిరం అచ్యుత్ హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ మరియు హైమా నేత్రాలయం వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కంటి వైద్య శిబిరంలో సుమారుగా 62 మంది వైద్య పరీక్షలు చేయించుకొని ఈరోజు ఆపరేషన్ కోసం 15 మంది ఆసుపత్రికి వెళ్ళడం జరుగుతుంది. వీరందరికీ కూడా ఆపరేషన్ చేసి రేపు మళ్ళీ ఇదే టైంకి ధర్మవరం అగ్రహారం తీసుకురావడం జరుగుతుంది. ఈరోజు ఈ క్యాంప్ ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం హోంమంత్రి గారు ఈరోజు పురస్కరించుకొని కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. పోయిన సంవత్సరం కూడా హోంమంత్రి గారి పుట్టినరోజు సందర్భంగా మెడికల్ క్యాంపు హై క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు కూడా 15 మంది దాదాపు ఆపరేషన్ చేయించుకొని ఆనందంగా ఉన్నారు. ఇటువంటి క్యాంపులు చేస్తున్నప్పుడు నాకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. అనకాపల్లి జిల్లా పాయకరపేట నియోజకవర్గం ఎస్ఐవరం మండలం ధర్మవరం అగ్రహారం గ్రామంలో ఈరోజు రాష్ట్ర హోంమంత్రి వర్యులు శ్రీమతి వంగలపూడి అనిత గారి పుట్టినరోజు మంగళవారం నాడు సందర్భంగా ఈరోజు ధర్మవరం అగ్రహారం గ్రామంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ కంటి వైద్య శిబిరంలో ధర్మవరమే కాకుండా చుట్టుపక్కల పరిసర గ్రామ ప్రాంత ప్రజలందరూ వచ్చేసి ఈ వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేస్తున్నారు. అదేవిధంగా పోయిన సంవత్సరం కూడా హోంమంత్రి గారి పుట్టినరోజు సందర్భంగా ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఈ ఉచిత కంటి వైద్య శిబిరం మేడం గారి పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అచ్యుత్ హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ మరియు హైమా నేత్రాలయం పాయకరపేట వచ్చే ఈ కార్యక్రమంలో అవకాశం ఉంది, అర్హత ఉంది, అవసరం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఈ పుట్టినరోజు సందర్భంగా మా అందరి తరఫున మేడం గారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అయితే మేడం పుట్టినరోజు సందర్భంగా మనకి అచ్యుత్ గారు ఇలాంటి మంచి కార్యక్రమం ఏర్పాటు చేయడం ప్రజలందరికీ కూడా మంచి ఉపయోగకరంగా చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మన సుంకర శ్రీని గారికి, బండి నాగేష్ గారికి, మన కరుణకి, కొండలరావుకి, మన వంశీకి, వీళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలండి. ధర్మవరం గ్రామం అనగానే ఇలాంటి సేవా కార్యక్రమంలోనే ప్రతిదీ కూడా నాకు తెలిసింది నెలకి ఇలాంటి కార్యక్రమాలు ఒకటి పెడతా ఉంటారు. అలాగే పెట్టినందుకు అచ్యుత్ గారికి ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేయాలని ఆ భగవంతుడిని ఆయనకి మంచి ఆరోగ్యం ఇచ్చి ఇలాంటి సేవా కార్యక్రమాలని ముందుండి నడిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మా అనిత మేడం గారికి మా టీం అందరి తరఫున అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. జై అంటమ్మా.